ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ఖరారు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి కూటమి సిద్ధమైనప్పటికీ అభ్యర్థి పేరును ఇంకా ఖరారు చేయలేదు. ఇవాళ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా కూటమి తరఫున తెరపైకి బైరా దిలీప్ చక్రవర్తి పేరు వచ్చింది. మరోవైపు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేడు అభ్యర్థి పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించే సూచనలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగిసిపోనుంది. దీంతో ఇవాళ రేపు నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుస్తామంటూ వైసీపీకి భారీ షాక్ తగిలింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, పలువురు సర్పంచులు వైసీపీకి షాక్ ఇచ్చారు. మునగపాక మండలం ఎంపీపీ మళ్ళ జయలక్ష్మి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. వైస్ ఎంపీపీలు బోదా లక్ష్మి, చిందాడ దేవీలు కూడా పార్టీని వీడి జనసేన కండువ కప్పుకున్నారు. ఇక మరోవైపు రాజుపేట సర్పంచ్ కెల్లాడి దేముళ్ళ, చెర్లోపాలెం గ్రామ సర్పంచ్ బోదా వెంకట శ్రీనివాసులు సైతం వైసీపీని వీడి జనసేనలో చేరారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరరపు విజయ్ కుమార్ వీరందరికీ పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ అరాచక పాలనలో ఇన్నాళ్ళు ఉన్నందున సిగ్గుపడుతున్నామని ఆ పార్టీని వీడిన నేతలు చెబుతున్నారు. దీంతో వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. రైట్, మొత్తంగా ఇదే ఉప ఎన్నికల హాట్కు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీరామ్. అంటే వైసీపీ పక్కా గెలుస్తాం, ఎందుకంటే స్థానికంగా అంతా తామే ఉన్నామంటూ ఇప్పటికే భుజాలు తరుముకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది టీడీపీలోకి వెళ్తున్నారు, లేకపోతే జనసేనలోకి వెళ్తున్నారు. ఇది ఒక పెద్ద షాక్గా చెప్పుకోవాలి వైసీపీకి. అసలు మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్? విజయ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ నుంచి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను ఆ పార్టీ ప్రకటించింది. ఇటువైపు కూటమి వైపు నుంచి కూడా అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. రేపు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి తేదీ అయినప్పటికీ కూడా కూటమి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు కొందరు సీనియర్ నేతలు పోటీకి దించకపోతే బాగుంటుందనే అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఇక్కడ ఎమ్మెల్సీని గెలిపించుకుంటామని స్థానిక కూటమి నేతలు అధిష్టానానికి స్పష్టం చేయడంతో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి కూటమికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక వైసీపీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కొంతమంది కార్పొరేటర్లు పార్టీని మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరారు. అలాగే కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా రూరల్ ప్రాంతాలలో టీడీపీ, జనసేన పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఆయా పార్టీల్లో చేరారు, మరికొంతమంది కూడా చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఆందోళన మొదలైంది. అభ్యర్థి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఓట్లు వేసే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పక్క పార్టీల వైపు చూడటంతో వైసీపీలో అయితే ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమందితో క్యాంపును నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలా మంది వైసీపీకి ఇప్పటికే టచ్ లో లేకుండా పోయారని కూటమి నేతలు చెప్తున్నారు. వారంతా కూడా తమకు టచ్ లో ఉన్నారని, ఒకవేళ వైసీపీకి మద్దతుగా ఇప్పుడు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఓట్లు మాత్రం తమకే వేస్తారని కూడా కూటమి నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అటు కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా వైసీపీలో అయితే ఆందోళన కొనసాగుతుంది. అటు అభ్యర్థిని ప్రకటిస్తే
తమకు సంబంధించిన లోకల్ బాడీ నాయకులంతా కూడా కూటమి వైపుకి ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. దానిని ఎలా కట్టడి చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ ఈ రోజు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. కూటమి తరపున కూడా అభ్యర్థిని ప్రకటిస్తే ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి విజయ్.